విధంగా చూస్తే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతోంది కాబోలు అని చెప్పేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా అనుకోవడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం అనుకోవాలి. ఒక విధంగా చూస్తే పేదవాడు ఒకవైపు, పెత్తందారు మరొక వైపు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమో పెత్తందారుల వైపు, పేదల వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ రోజున నలుగురు కలిస్తే ఇదే డిస్కషన్ జరుగుతూ ఉందని చెప్పేసి మనం అనుకోవాలి. యుద్ధంలో పెత్తందారులపై గెలవాలంటే పేదవారంతా కూడా ఏకం కావాలి. పేదవారందరినీ ఏకం చేసేందుకు, పేదవారిని జరిగిన మంచిని వివరించేందుకు, రాజ్యాధికారాన్ని పేద వర్గాలను అందించేందుకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమాభివృద్ధికి పథకాలు, పదవులు పంపకంలో చంద్రబాబు చేసిన సామాజిక ద్రోహాన్ని, టీడీపీ సర్కార్ అవినీతి అక్రమాల దాష్టీకాలను ప్రజలకు గుర్తు చేసేలా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఈ గత 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగినటువంటి మంచిని చెప్పేందుకు 2019లో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి విషయాలను ప్రజలకు వివరించేందుకే మీ అందరికీ తెలుసు. మన ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సామాజిక బస్సు యాత్ర, సాధికారక యాత్ర అని చెప్పేసి ప్రజల దగ్గరికి వచ్చి అందరి దగ్గర కూడా అన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్తో ఇవాళ రోజున చాలా రకాల కరెక్షన్స్ మళ్ళీ కూడా చేసుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్స్ తర్వాత మేనిఫెస్టోని మళ్ళీ ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఎలాగా? ప్రభుత్వమే కాదు, ప్రజలతో ఇవాళ రోజున రేపు రాబోయే మా మేనిఫెస్టో ప్రజలే క్రియేట్ చేసుకున్నారని చెప్పేసి ఒక విధంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫీడ్బ్యాక్తోనే రేపు రాబోయే మా మేనిఫెస్టో ఉండబోతుంది. అదేవిధంగా ఎస్సీలనే తీసుకుంటే, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో ఒక ఎస్సీలనే తీసుకుంటే వాళ్ళ అభివృద్ధికి మరియు సమాజంలో వారికి దక్కాల్సినటువంటి గౌరవం కోసం కృషి చేయడానికి, వారిని అగౌరవపరిచే పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడేందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పూనుకున్నారో మీ అందరికీ తెలుసు. కాబట్టి 1.7 కోట్లు అంటే 1,70,00,000 మంది ఎస్సీ కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా 53,919 కోట్లు లబ్ధి పొందాయి. ఏది? ఒక ఎస్సీ సామాజిక వర్గంలోనే దాదాపు ఇంత లబ్ధి పొందాయి. అదే గత ప్రభుత్వంలో తీసుకుంటే దీని కన్నా కూడా ఇప్పుడు వాళ్ళ దానికన్నా 3 రెట్లు ఎక్కువ అని చెప్పేసి ఈ విషయాన్ని అయితే అందరూ ఎస్సీ సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన ఎంతైనా ఉంది. ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమైన పాత్ర పోషించే విధంగా ఎస్సీలకి 3 ఎంపీలుగా ఇచ్చారు. 28 మంది ఎంపీలు, వారిలో 4 మంత్రులుగా, 5 ఎమ్మెల్సీలతో సహా 4,811 మంది పైగా ఎస్సీ సభ్యులకు అవకాశం గవర్నమెంట్లో కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఒక హోంమంత్రి పదవిని కూడా మహిళకి సుచరిత గారికి, ఆ తర్వాత ఇప్పుడు తానేటి వనిత గారు ఇవి కూడా ఎస్సీ సామాజిక వర్గానికే ఇచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్లు 10 ఏళ్ల పాటు పొడిగించడమే కాకుండా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఓపెన్ చేయబోతా ఉన్నారు. దానిలో ముఖ్యంగా స్మారక గ్రంథాలయంతో పాటు డిబిఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి 285 కోట్లు కేటాయించి వారిలో ఒకటిగా నిలబడుతూ ఎస్సీ సామాజిక వర్గం యొక్క సమగ్రాభివృద్ధికై జగనన్న చేస్తున్నటువంటి కృషి ఆయన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుందని చెప్పుకోవాలి. అంతేకాదు కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసిన కార్యక్రమమే ఎస్సీల పైన జగన్కు ఉన్న ప్రేమని తెలియజేస్తూ ఉంది. కాదంటారా మరి? అదేవిధంగా ఎస్టీలను తీసుకోండి. ఎస్టీలు ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి కష్టాలను పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. అంతే కదా? బహుశా రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ తెగల జనాభా కేవలం 5.6% మాత్రమే ఉండటం వల్ల ఇంతకాలం వారిని ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకున్న పాపాను పోలేదేమో అని చెప్పి మనం అనుకోవాలి. గిరిజనులు అణచివేతకు గురవుతున్నారని ప్రజా సంకల్ప యాత్రలో తెలుసుకున్నటువంటి మన జగనన్న నా గిరిజన సోదరులు బాగుండాలి అంటూ ముందుకొచ్చారు. విధంగా షెడ్యూల్ తెగలు అభివృద్ధి చెందేలా సంక్షేమ పథకాలు తెచ్చి వారికి అండగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎస్టీల్ని ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి గత 4.5 సంవత్సరాల్లో నవరత్నాలు పథకాల్లో డీబీటీ పద్ధతి ద్వారా 11,872 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ ద్వారా
5,257 కోట్ల రూపాయలు గిరిజనులకు అందించినటువంటి ఏకైక వ్యక్తి జగనన్న కాదా? అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో కన్నా కూడా ఇది ఏకంగా 3 రెట్లు ఎక్కువ అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన క్యాబినెట్లో ఒక గిరిజన నాయకుడిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన దాదాపు 7 సభ్యులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని వారిని చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేలా దారి చూపించినటువంటి ఏకైక వ్యక్తి జగనన్న కాదా? మరీ ముఖ్యంగా మరి బీసీలను తీసుకోండి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులు అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. దేశంలో ఎన్నడూ లేని విధంగా బీసీల సమస్యలు వెంటనే పరిష్కరించడానికి శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి మళ్ళీ 56 బీసీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ చైర్మన్లుగా కూడా చేసినటువంటి ఘనత జగనన్న అనేది చెప్పుకోవాలి. జగనన్న ప్రభుత్వంలో 15 మంది మంత్రులు బీసీలుంటే 6 లోక్సభ ఎంపీలు, 4 రాజ్యసభ ఎంపీలు, 22 మంది ఏకంగా ఎమ్మెల్సీలు బీసీలే కాదా? దీనికి అదనంగా సుమారు 90,000 మంది బీసీలను వివిధ ప్రభుత్వ పథకాలు కూడా ఇవ్వటం మనందరం కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. కోవిడ్ మహమ్మారి వల్ల జీవనోపాధి దెబ్బతిన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు ఏటా 10,000 రూపాయలు చొప్పున జగనన్న చేదోడుగా వాళ్ళకి ఇవ్వటం కూడా మనందరం తెలుసుకోవాలి. అంతేకాదు 70,000 మంది చేనేత కార్మికులకు ఏటా 24,000 నేతన్న నేస్తంగా అందిస్తున్నారు. మత్స్యకారు భరోసా, అలాగే కల్లుగీత కార్మికులకు బీమా, గొర్రెల పెంపకందారులకు ప్రత్యేక రుణాలు అందిస్తూ కుల వృత్తులను కూడా ఆత్మగౌరవంతో కొనసాగించేలాగా సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగనన్న మాత్రమే చెప్పుకోవాలి. ముఖ్యంగా నేను ఇంకొకటి ఫైనల్గా మైనారిటీల గురించి కూడా మనం మర్చిపోకూడదు. మైనారిటీలకి రాష్ట్రంలో ఏ ఒక్క ముస్లిం కూడా ఆర్థికంగా ఇబ్బందులతో వెనకబడిపోకూడదనే ఒక ఆలోచనతో ముస్లింల అభ్యున్నతికి కూడా ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు మన జగనన్న. వారి కుటుంబాల్లో ఒక సభ్యుడిగా నిలుస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా మైనారిటీ సబ్లాన్ను తీసుకొచ్చినటువంటి, అంతేకాదు చరిత్ర కూడా సృష్టించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే జగనన్ననే చెప్పుకోవాలి. అంతేకాదు గత 4.5 ఏళ్లలో డీబీటీ ద్వారా మైనారిటీస్కి 12,855 కోట్లు, అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా కొన్ని వేల కోట్లు మైనారిటీలకి అందించినటువంటి ఏకైక వ్యక్తి జగనన్న. ఇక గత ప్రభుత్వ హయాంలో కన్నా ఇది 8 రెట్లు ఏకంగా ఎక్కువ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఏకంగా 1.29 లక్షల పేద ముస్లిం మైనారిటీ కుటుంబాలకు జగనన్న పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా ఇల్లు కూడా కట్టించారు అని చెప్పి మైనారిటీలకి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించారు. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ హోదాలో ముస్లిం మహిళను కూర్చోబెట్టేసి ఏకంగా మన జగనన్నకే అది సాధ్యమైందని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి అనుకోవాలి మనందరం. ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు దూదేకులు, నూర్ బాషా కార్పొరేషన్, షేక్ కార్పొరేషన్, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసిన విషయం కూడా మనందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాజకీయంగా 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలను చట్టసభలకు కూడా మైనార్టీల్లో పంపించారు. దీనికి అదనంగా 2 మేయర్లు మరియు 11 మున్సిపల్ చైర్పర్సన్స్ మైనార్టీల వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విధంగా చూస్తే బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా ఏకంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సమకాలీనటువంటి న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని కూడా సమకాలీనంగా సమన్వయపరుచుకుంటూ పాలిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న అని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా కూడా ఆలోచించాలి. ఆలోచించి మీరు ప్రతిదీ కూడా స్టెప్ ఇక్కడ నుండి రాబోయే ఎలక్షన్లో మీరు ఓటు అనేది ఒక హక్కు కాదమ్మా, అది ఒక బాధ్యత అని చెప్పేసి మీ బాధ్యతని ఇప్పుడు ఓటు హక్కు ద్వారా జగనన్నకు ఒక కృతజ్ఞతా భావంతో వేసి వారిని దీవిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలతో మీ అమ్మాయి బండ్లమూడి రోజారాణి.